ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాతిరాజా, యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నీకు తెలియకుండా ఒక శక్తి నీ ఇంట్లోకి ప్రవేశించింది. శుక్రవారం రాత్రి 12 గంటల్లోపు దాన్ని తరిమి కొట్టేయాలి, లేకుంటే అది నిన్ను నాశనం చేసే వెళ్తుందమ్మా అని మనకి ఒక సందేశాన్ని అయితే బాబాగారు పంపించారు. మరి ఆ సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. తల్లి, నీకు తెలియకుండా ఒక శక్తి నీ ఇంట్లోకి ప్రవేశించింది. ఇంతకీ ఆ శక్తి ఏంటి అని చెప్పి అనుకుంటున్నావు కదా. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా శారీరకంగా, మానసికంగా ఎన్నో రకాలైన సమస్యలతోటి బాధపడుతూ ఉన్నావు. ఏ పని కూడా నీకు చెయ్యాలి అని చెప్పి అనిపించడం లేదు. మనసులో ఏదో రకమైన అసంతృప్తి, సంతోషం లేకపోవడం, పెదవుల మీద చిరునవ్వే కరువైపోవడం, అంతేకాకుండా కొన్ని రకాలుగా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి, ఏ పని చేయాలి అన్నా కూడా పదే పదే పడుకోవాలి అని చెప్పి అనిపిస్తూ ఉండడం, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి అనిపించకపోవడం, నీలో ఉన్న శక్తి మొత్తం కూడా పూర్తిగా కోల్పోయినట్లుగా అనిపిస్తూ ఉండడం, ఇలా శారీరకంగాను, మానసికంగాను ఎన్నో రకాలైన ఇబ్బందులను పడుతూ ఉన్నావు. అసలు నాకు ఏం జరిగింది, నాకు ఎందుకు ఇటువంటి సమస్యలు వస్తున్నాయి బాబా అని చెప్పి అప్పుడప్పుడు కూడా నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు. వచ్చే కష్టాలు ఒక ఎత్తైతే, పడుతున్న బాధలు మరొక ఎత్తైతే, ఈ కొత్త సమస్యలు కూడా నీ జీవితంలోకి అడుగుపెట్టాయి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండడం, ఇంట్లో అశాంతిని నెలకొంటూ ఉండడం, చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు అవుతూ ఉండడం, ఈ గొడవల వల్ల చుట్టుపక్కల వారిలో చులకన ప్రభావం అనేది ఏర్పడడం, పిల్లలు కూడా చెప్పిన మాట వినకపోవడం, పిల్లల చదువులో వెనుకపడిపోవడం, ఇటువంటివి కూడా నీ జీవితంలో జరుగుతూ ఉన్నాయి. ఇలా ఈ సమస్యల గురించి ఆలోచిస్తూ నువ్వు చేస్తున్న పని మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నావు. దేని మీద కూడా ధ్యాస ఉండడం లేదు. అందుకే కదా ఇన్ని ఇబ్బందులు వచ్చాయి ఏంటి బాబా అని చెప్పి అంటున్నావు. ఆ పని పట్ల కూడా నీకు శ్రద్ధ తగ్గిపోయి, ధనలక్ష్మి కూడా నీ చేతిలోకి అడుగు పెట్టడానికి చాలా రకాలుగా నేను ఇబ్బంది పెడుతూ ఉంది. ఇలా శారీరకంగాను, మానసికంగాను చాలా రకాలైన సమస్యల్ని నువ్వు అనుభవిస్తున్నావు. అయితే ఈ సమస్యలన్నిటికీ కూడా కారణం ఒక శక్తి. నీ ద్వారానే, నువ్వు చేసిన తప్పు వల్లే, నీ వల్లనే అది నీ ఇంట్లోకి అడుగుపెట్టింది. బాబా, ఏ శక్తి నా ద్వారా అడుగుపెట్టింది, నేను ఏ తప్పు చేశాను, నా వల్ల ఏం పొరపాటు జరిగింది అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. అయితే ఇప్పుడు నేను చెప్పే మాట జాగ్రత్తగా విను. ఒకరోజు అమావాస్య రోజు నువ్వు ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళినప్పుడు, ఆ అమావాస్య రోజు వెళ్ళినా లేదా ఆ తర్వాత రోజు వెళ్ళినా కూడా నీకు తెలియకుండానే ఎవరు దిష్టి తీసి పడవేస్తారు కదా, దిష్టి తీసి ఎర్ర నీళ్ళను తొక్కి వచ్చావు. ఆ ఎర్ర నీళ్ళను నువ్వు దాటి వచ్చావు. ఆ విధంగా దాటిన దగ్గర నుంచి నీలో ఈ రకమైన మార్పులు అనేవి జరగడం మొదలుపెట్టాయి. అలా ఎర్ర నీళ్ళు దాటిన తర్వాత నేరుగా నువ్వు ఇంట్లోకి కాళ్ళు చేతులు కడుక్కోకుండా వచ్చేసావు. అలా కడుక్కోకుండా వచ్చినప్పటి నుంచి కూడా నీకు ఆ దుష్టశక్తి, వారిని ఏ శక్తులైతే గతంలో పట్టి పీడించి ఆ ఎర్రనెల వల్ల పూర్తిగా వారు ఆ శక్తి నుండి విముక్తి పొందారో, మళ్ళీ ఆ శక్తి నిన్ను పట్టి పీడించడం మొదలుపెట్టింది. దీని ద్వారానే ఇన్ని రకాలైన సమస్యలు అనేవి నీ జీవితంలోకి, నీ ఇంట్లో జరుగుతూ ఉన్నాయి. మరి ఆ శక్తి నీ ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుంచి కూడా నీలో ఈ రకమైన మార్పులను అయితే నువ్వు ఖచ్చితంగా చూసే ఉంటావు. ఎన్ని మార్పులు అనేవి ఒక్కసారి నీ జీవితంలో జరగకపోయినప్పటికీ కూడాను ఏదో ఒకటి 2 మార్పులైనా కూడా నీ జీవితంలో జరగటాన్ని నువ్వు గమనించే ఉంటావు.
అయితే ఈ యొక్క సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గం అనేది ఉంది. ఆ శక్తి అంటే నువ్వు నీ ఇంటి నుంచి బయటకు పంపించే మార్గం అనేది నీ చేతిలోనే ఉంది. మరి ఇంతకు నువ్వు ఏం చేయాలి అనేది చెప్తాను, జాగ్రత్తగా వినమ్మా. ఒకరోజు నువ్వు ఇల్లంతా కూడా ధూపాన్ని వెయ్యాలి. ఆ ధూపం కూడా గురువారం సాయంత్రం పూట, శుక్రవారం సాయంత్రం పూట సంధ్యా సమయంలో వెయ్యాలి. ముఖ్యంగా ఈ యొక్క శక్తిని నువ్వు తరిమి కొట్టడం కోసం ఇంట్లో ఆపకుండా 21 రోజులు దీపారాధన చేయాలి. ఒకవేళ మధ్యలో నీకు ఏదైనా సమస్య వచ్చి అంతరాయం ఏర్పడితే తర్వాత రోజు నుంచి లెక్క పెట్టుకొని 21 రోజులు దీపారాధన చేయడం మాత్రం మానుకోవద్దు. అర్థమైంది కదా? ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత 3 గురువారాలు, 3 శుక్రవారాలు ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపపు పొగను మూల మూలలా ప్రతి గదిలో కూడా చూపించుకుంటూ ధూపం మొత్తం కూడా ఇల్లంతా కూడా వ్యాపించేలా వేయాలి. ఈ విధంగా వేయడం వల్ల ఇంట్లో మూలల్లో దాగి ఉన్న నకారాత్మక శక్తులు, ఏ చెడు శక్తి అయితే నీ కాళ్ళ వెంటబడి వచ్చిందో ఆ శక్తి అనేది పూర్తిగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇలా 3 గురువారాలు, 3 శుక్రవారాలు చేసుకోవాలి. తర్వాత ఒక అమావాస్య రోజు బూడిద గుమ్మడికాయని తీసుకొని ఆ బూడిద గుమ్మడికాయ అంతా కూడా గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటికి అమావాస్య రోజు దిష్టిని తిప్పివేసి పడేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తులన్నీ కూడా పూర్తిగా బయటకు నెట్టివేయబడతాయి. ముఖ్యంగా ఈ యొక్క శక్తిని తొలగించుకోవడం కోసం ఇంటికి శుక్రవారం వేపాకు తోరణాలు కట్టుకోవాలి. ఈ విధంగా వేపాకు తోరణాలు ఎవరింటికైతే రక్షగా ఉంటాయో ఆ ఇంట లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉంటారు. అలా కొలువైన ఇంట్లో ఏ చెడు శక్తి కూడా అడుగు పెట్టదు. ఒకవేళ చెడు శక్తి ఆవహించి ఉన్నా కూడా అది పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో. ఇక శుక్రవారం సాయంత్రం 8:30 దాటిన దగ్గర నుంచి రాహుకాలం అనేది వస్తుంది. ఆ యొక్క రాహుకాలంలో ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని 4 భాగాలుగా చీల్చి అందులో కుంకుమని పెట్టి గదిలో మూలలా ఆ నిమ్మకాయని చూపించి తర్వాత ఆ నిమ్మకాయని ఇంటికి తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో దూరంగా విసిరిపడేయాలి. అంతేకాకుండా 3 గురువారాలు మర్చిపోకుండా ఎర్రనీళ్ళు తిప్పివేసుకోవాలి. నువ్వు ఈ విధంగా తిప్పివేసుకోవడం వల్ల నిన్ను ఆవహించి ఉన్న ఆ శక్తి నీ నుంచి దూరమయ్యి నీలో ఉండే అనారోగ్య సమస్యలు, మానసికమైన సమస్యలు అన్నీ కూడా దూరమైపోయి నువ్వు ఏదైతే పని చేస్తున్నావో ఆ పని పట్ల ఆసక్తి పెరగడంతో పాటు నీకు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో. తల్లి, తెలిసో తెలియకో ప్రతి మనిషి కూడా కొన్ని పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటారు. ఇలా నువ్వు తెలిసో తెలియకో చేసిన పొరపాట్ల వల్లే ఆ శక్తి అనేది నీ ఇంట అడుగుపెట్టింది. కాబట్టి ఆ శక్తిని నువ్వు తక్కువ అంచనా వేసి ఏముందిలే అని నిర్లక్ష్యం చేశావు అంటే కనుక ఇప్పుడు పడుతున్న కష్టాలు, బాధలు, సమస్యలు అనేవి రెట్టింపు అవుతాయే తప్ప తగ్గే అవకాశం ఉండదు. ఏమాత్రం కూడా ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఆ శక్తిని బయటకు పంపించడానికి ప్రయత్నం చెయ్యి. అది తప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోతుంది. మర్చిపోకుండా ఆ శక్తిని తరిమి కొట్టే ప్రయత్నం చెయ్యమ్మా. నేను చెప్పిన ఈ చిన్న పరిహారాలు అనేవి చేసుకోవడం వల్ల ఆ శక్తి ఇంటి నుంచి బయటకు పూర్తిగా నెట్టివేయబడుతుంది. అలా బయటకు నెట్టివేసిన తర్వాత నీ మనసు, నీ శరీరం అనేది చాలా తేలికనిపిస్తుంది. నువ్వు చక్కగా అన్ని పనులు చేసుకోగలుగుతావు. అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా దూరమవుతాయి. చక్కగా మానసికమైన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఏ పని అయినా కూడా చాలా తేలికగా చేసుకోగలుగుతావు. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా కూడా ఆ గొడవలు పూర్తిగా సమసిపోతాయి. నీ జీవితంలో సంతోషాలు అనేవి అడుగు పెడతాయి. ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. కాబట్టి రేపు గురువారం
ఎల్లుండి శుక్రవారం ఖచ్చితంగా రేపు, ఎల్లుండి ఇంట్లో సాంబ్రాణి ధూపపు పొగను వేసి ఇంట్లో దీపారాధన చేసి, శుక్రవారం సాయంత్రం నిమ్మకాయతోటి ఇంటికి దిష్టి తీసివేసి, రేపు గురువారం రోజు సంధ్యా సమయంలో ఎర్రనీళ్ళు తిప్పివేసుకో. లేదంటే ఆదివారం పూట అయినా కానీ ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటే నీకున్న దోషాలు, సమస్యలు అన్నీ కూడా దూరమైపోయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఈ యొక్క బాబా చెప్పిన మాట సత్యవాక్కు. ఎంతలే అని చెప్పి నిర్లక్ష్యం చేయకమ్మా. ఎందుకంటే ఏదైనా కూడా ఒక తండ్రి స్థానంలో ఉండి నీకు చెప్పాను అంటే దాని వెనుక ఆంతర్యం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. నీ మంచి కోరి నువ్వు జీవితంలో సంతోషంగా, ఆనందంగా ఉండాలి అన్న ఉద్దేశంతోటే ఏ మాటైనా కానీ నీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ మాటలన్నీ కూడా నువ్వు పాటించి జీవితంలోకి ఆనందాలను స్వాగతించు. అర్థమైంది కదా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. వాటిని మేము మరికొంతమంది సాయి భక్తులకు చేరవేయడానికి ప్రయత్నిస్తాము. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.